రమేష్ అన్న మీరు రండి 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 గైస్ అందరూ చాలా అంటే చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఐ మీన్ పర్ఫామ్ చేశారు. అసలు నేనైతే జస్ట్ ఒక 10-20 రెప్స్ చేస్తారు అనుకున్నాను. ఒక్కొక్కరు అయితే 80 రెపిటేషన్స్, 70 రెపిటేషన్స్, 60 రెపిటేషన్స్, ఈవెన్ కొంతమంది వాళ్ళ బాడీ వెయిట్ కంటే ఎక్కువ రెపిటేషన్స్ చేస్తున్నారు. లైక్ ఒక అమ్మాయి పర్ఫామ్ చేశారు, తన నేమ్ అంబిక. 56 కేజెస్ ఉన్నాయి, తను 56 కేజెస్ ఉంటే 56 రెప్స్ పర్ఫామ్ చేశారు, అది కూడా 50 కేజెస్తో. అసలు నేను అదే లేడీస్ ఎక్కడ పర్ఫామ్ చేస్తారు అని చెప్పేసి అసలు లేడీస్కి పెట్టలేదు కాంపిటీషన్. అదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. నెక్స్ట్ టైం నుంచి లేడీస్ కూడా పెడతాము. ఈసారి వీళ్ళకి ఏం చేశానంటే వాళ్ళ స్పిరిట్, వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి నాకు మెసేజ్ చేసినప్పుడే నేను అనుకున్నాను వీళ్ళకంటూ సపరేట్గా అప్రిషియేషన్ ఏదో ఒక మనము సపోర్ట్ చేయాలి, ప్రైజ్ ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి. సో వాళ్ళకు కూడా నేను ప్రైజ్ మనీ పెట్టుకున్నాను, వాళ్ళకు కూడా ఇస్తాను. ఓకేనా? అండ్ ఇప్పుడు విన్నర్స్ అనౌన్స్ చేస్తాము. సమీర్ బాడీ వెయిట్ 57 kgs, పర్ఫార్మ్డ్ రెప్స్ 38 reps విత్ 50 kgs. 14 years అబ్బాయి. ఇది అప్రిషియేషన్ ప్రైజ్ గైస్. యాక్చువల్లీ మనం ప్లాన్లో లేదు, లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేసుకున్నాం ఈ ప్రైజ్ మనీ అనేది. చిన్న అమౌంట్ ఇస్తున్నాము, ఎందుకంటే ఫస్ట్ టైం కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పర్ఫామ్ చేశారని. నెక్స్ట్ టైం మాత్రం చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తాం గైస్ కాంపిటీషన్. అబ్బాయి खेला అబ్బాయి మామూలు खेला చిన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది, చాలా శ్రద్ధ పిల్లలకి, చాలా హార్డ్ వర్క్. అంటే శ్రద్ధ అంటే మళ్ళీ మీరు మా వాడు చెప్పినట్టు శ్రద్ధ అండి. చిన్న ఇస్ మై స్టూడెంట్, నా స్టూడెంట్గా ఇప్పుడు కోచ్గా ఎదిగాడు. బాడీ బిల్డింగ్లో కూడా కొన్ని మెడల్ సాధించాడు. చిన్న కోసం మళ్ళీ ఒకసారి ఈ రోజు జరిగిన కాంపిటీషన్లో ఓవరాల్ విన్నర్స్ జమ్మలమడుగు టీం వాళ్ళు గైస్. దుమ్ము దులిపేశారు. ఇదే స్పిరిట్ మన ప్రొద్దుటూరు జనాలకి ఎప్పుడు. మేము చిన్నప్పుడు జమ్మలమడుగు అంటే హండాపుడు అంటున్నారు, అంటే హండాపుడు అంటే బోకులలో దొల్లాలని. కానీ ఇప్పుడు జమ్మలమడుగు అంటే వెయిట్ లిఫ్టింగ్లో పవర్ లిఫ్టింగ్. ఓకేనా? గుడ్. Good evening to all. This is Ambika. కొంచెం దగ్గర పెట్టుకోండి మైక్. First of all, I would say thanks to you, Ramesh. He is my gym master. So he is the foundation and he is the pillar of MDR Gym Jammalmadu. So 1 year back నాకు డెడ్ లిఫ్ట్ అంటే ఏంటో తెలియదు, అది ఎలా చేయాలో కూడా తెలియదు. సో 1 year లో మాకు రమేష్ చాలా బాగా ట్రైన్ చేశాడు. అండ్
ట్రై చేశారు. షీ మేక్స్ మీ లైక్ ఏ పవర్ఫుల్ ఉమెన్ లైక్ మీ. సో తనని కూడా చాలా బాగా తయారు చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. అండ్ ఆల్సో ఇలాంటి ఒక డెడ్లీ ఫ్లవర్స్ అంతా కూడా ఇక్కడ కొలాబరేట్ అయినందుకు మహమ్మద్ సైఫ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అండ్ సెకండరీ థింగ్ ఇస్ ద విన్నింగ్ ప్రాసెస్. సో డోంట్ వరీ అబౌట్ ద విన్నింగ్ ప్రాసెస్. అందరికి చాలా కంగ్రాచులేషన్స్. ఎప్పుడైతే మనము ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకున్నామో అప్పుడే వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. సో కంగ్రాచులేషన్స్. I hope this year every day happiness filled with joy, happiness and success and prosperity for this year. I wish you a very happy new year to all. All the best for your colorful bright future. ఇలాంటి కాంపిటీషన్స్ మీరు మరెన్నో పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. శుభాకాంక్షలు తెలుపుతూ నా మిత్రుడు రామతుల్లా మరి మా అబ్బాయి అరుణ్ జిమ్లో మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది బదులుపడడంలో. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ కానీ మా తమ్ముడు ఎప్పుడు కూడా ఏ విషయంలో సాయంకాలం కానీ ప్రజలకు సందర్శన చేయాలని ముందుకు వస్తారు. అలాగే నేను చెప్పేది యువత ఎక్కువ హ్యాండ్స్ వేసి తీసుకుంటారు. అర్థంలో చాలా చూసాను, నేను కూడా చేస్తాను, జిమ్ చేస్తాను. నేను 94లో 120 డెప్యూటీస్ చేశాను. 120 చేసి నేను కూడా ఫస్ట్ పై కాలుగా ఉంది. ఏమైతే అర్థాన్ని నేను సోదిపోయినప్పుడు మా అమ్మాయిని పారేసేది. క్రికెట్ కానీ హాకీ కానీ స్పోర్ట్స్లో బాగా ఉన్నాను. అప్పుడు తెలియదు అందరికీ. ఎప్పుడైతే డాక్టర్ ఆయన్ని మా తల్లిగారు పారేశారు. నేను చెప్పేది ఒకటే, మీకు ఎప్పుడు హ్యాండ్ చేసేటప్పుడు లెగ్స్ కూడా రావు. చాలా మంది పిల్లలకు లెగ్స్ సన్నగా ఉంటాయి, హ్యాండ్స్ లాగా ఉంటాయి. ఎందుకంటే కప్పరాలని చాలా తప్పది. బాడీ టోటల్గా మన కంట్రోల్ ఉండాలి, టోటల్గా బాగుండాలి. మీరే కాకుండా మీ ఇంట్లో కూడా పెద్దలు కూడా చెప్పాలి. చూస్తున్నాం ఇతర దేశాల్లో, ఇక్కడ కంప్లీట్ చెప్పాలి. ఇతర దేశాల్లో గంట కాదు 2 గంటలకు ఒక పేషెంట్ అవ్వడం చాలా కష్టం. మన దేశంలో గంటకు 100 మంది వస్తారు పేషెంట్స్. చూస్తారు హాస్పిటల్లో. దీనికి కారణం ఏంటి చెప్పండి. ఫస్ట్ ఫుడ్ మీరు తీసుకుంటే ఆహారం సరిగా లేదు మన దేశం. అది చాలా ఎక్కువ పడిపోయినాం. అన్ని కల్తీనే. దానికి మీరు ఇంట్లోనే తినాలి. ప్రతి ఫుడ్ కూడా ఇంట్లోనే తీసుకోవాలి. అలాగే ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూడా కొంచెమైనా శ్రమ చేయాలి, కొంచెమైనా ఎక్సర్సైజ్ చేయాలని వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారా, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారా. మీరు ఉండేది కదా తల్లిదండ్రులు కూడా ఆరోగ్యంగా వ్యక్తులకి ధన్యవాదాలు. అందరికీ మరోసారి నూతన శుభాకాంక్షలు చెప్తూ జై హింద్, జై భారత్. ఇది ఎవరి కాదు, అందరూ తాగొచ్చు. లాస్ట్